రెడీయా? లెర్న్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనే బ్రోచర్ని ఈరోజే మేము హోమ్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారు, డైరెక్టర్ మురళీ గారు ఆధ్వర్యంలో ఈ బ్రోచర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ బ్రోచరు ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి, 6 years బిలో ఉన్న పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ ఉపయోగపడేటటువంటి ఈ కార్యక్రమం పిల్లల్ని అన్ని రంగాల్లో ఏ రకంగా తీర్చిదిద్దాలి. మాతృదేవో భవ అన్నారు. అంటే తల్లి మొట్టమొదటి గురువు బిడ్డకి. కాబట్టి తల్లి ఏ రకంగా పిల్లవాడికి విద్యను అందజేయాలి. పుట్టిన దగ్గర నుంచే పిల్లవాడిని శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటిదే ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 5 సెన్సెస్ని పిల్లవాడికి డెవలప్ చేయడం ద్వారా వాడి అపారమైనటువంటి ప్రజ్ఞాశాలిగా తయారవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ 5 సెన్సెస్లో మనం సెన్స్ ఆఫ్ టేస్ట్, దీన్ని ఒక్కదాన్ని మాత్రమే మనం యాక్టివేట్ చేస్తూ ఉంటాం. సెన్స్ ఆఫ్ సైట్, సెన్స్ ఆఫ్ స్మెల్, సెన్స్ ఆఫ్ హియర్, సెన్స్ ఆఫ్ టచ్, వీటిని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, అదే యాక్టివేట్ 5 సెన్సెస్లో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ పేరిట మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. తద్వారా పిల్లవాడిని ఒక గొప్ప జీనియస్గా మనం తీర్చిదిద్దవచ్చు. అన్ని రంగాల్లో కూడా అభిమన్యుడు, ప్రహ్లాదుడు, అష్టావక్ర మహాముని వీళ్ళంతా గర్భంలో ఉన్నప్పుడే ఏ రకంగా అయితే వారు నేర్చుకున్నారో, ప్రస్తుత కాలంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ దీన్ని ఆధారంగా చేసుకొని మనం పిల్లవాడిలో గర్భస్థ దశ నుంచే పిల్లవాడితో ఎలా మాట్లాడాలి, పిల్లవాడికి చక్కటి సంస్కృతిని ఏ రకంగా ఇవ్వాలి అనేటటువంటిది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది. కాబట్టి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ కార్యక్రమం రూపేణా ప్రతి పిల్లవాడిని అత్యంత తెలివైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దేది ఎట్లా అనేటటువంటిది ప్రతి తల్లిదండ్రుల యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత. ప్రస్తుత కాలంలో మనం సమాజంలో చూసినట్లయితే విష సంస్కృతి అంతా కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నది. ఇటువంటి తరుణంలో ప్రతి తల్లి తండ్రి తన బిడ్డకి బాధ్యత తీసుకొని సక్రమైనటువంటి సంస్కారాన్ని, విద్యని అందజేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులపైన ఆధారపడి ఉన్నది. ఈ విద్యని స్కూల్లో టీచర్సో, కాలేజీలో లెక్చరర్సో ఇచ్చేటటువంటిది కాదు. పుట్టిన దగ్గర నుంచి, ఇంకా చెప్పాలంటే గర్భంలో ఉన్న దగ్గర నుంచే పిల్లవాడికి చక్కటి సంస్కృతిని ఏ రకంగా అందజేయాలి, ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఏ రకంగా తీర్చిదిద్దాలనేటటువంటిదే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెంట్ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు, 6 years బిలో చిల్డ్రన్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు తప్పనిసరిగా మా దగ్గరికి విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా మీరు నేర్చుకొని ఈ యొక్క జ్ఞానాన్ని మీ పిల్లలపైన వ్యాప్తి చేసినట్లయితే పిల్లల్లో అపారమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. నమస్కారం.